నేను ప్రమాదంలో ఉన్నానని తెలిస్తే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా చేస్తావు. నా వల్ల నీకేదైనా అయితే వదినకి నేనేం సమాధానం చెప్పను. అందుకే నా సమస్యని నేనే పరిష్కరించుకోవాలనుకున్నాను. చెప్పొద్దు, 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 చెప్పొద్దు. బన్నీ, ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఏమైందిరా? బన్నీ, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నాకు భయం ఇస్తుందమ్మా. ఒక అన్నారంటే నన్ను చంపిస్తాడేమో. అమ్మ నాకు భయం ఇస్తుందమ్మా. రే బన్నీ, ఏం కాదు, నేను ఉన్నాం కదా. ఆ కొండారెడ్డి మనుషులు మనల్ని ఏం చేయలేరు. చూసినావు కదా భయంతో ఆ కొండారెడ్డి ఎట్ట పరిగెత్తినాడు. బన్నీ, నువ్వేం భయపడమాక, పడుకో. ఏంటండి ఇది? దీనికి అంతే లేదా? ఇలా జీవితాంతం మనందరం భయపడుతూ బతకాల్సిందేనా? మన జీవితాలు ఎలాగూ ఇలా మిగిలిపోయాయి. కనీసం మన పిల్లలైనా ప్రశాంతంగా ఉండాలని ఆశపడ్డాను. ఇప్పుడు అదే భయం బన్నీగాడిని కూడా వెంటాడుతోందండి. నా గుండె తరుక్కుపోతుందండి. భయపడకు భవాని, ఏం కాదు, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటారండి? ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఇది చూస్తూనే ఉన్నాను. ఏ రోజు సరిగ్గా కంటి మీద కునుకు లేదు. ఎప్పుడూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోబావని. ఆ కొండారెడ్డి ప్రతి క్షణం మన ఇంటి మీద కన్నేసే ఉంటాడని తెలుసు కదా. సమయం చిక్కగానే అవకాశం తీసుకోవాలని చూస్తా ఉన్నాడు. దానికి నువ్వు అరిష్టం అది ఇదని ఏదో ఊహించుకుంటే ఎట్టా? కొండారెడ్డి ఏదో చేశాడు అని అంటలేదు. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నాకిలాగే అనిపిస్తుంది. మొన్న సూర్య పుట్టినరోజు నాడు నట్టింట్లో కొత్త బట్టలు తగలపడిపోయాయి. ఈరోజు తాంబూలాలు మార్చుకుంటుంటే బల్లి పడింది. ఇదంతా చూస్తుంటే నా మనసెందుకో కీడు శంకిస్తుందండి. ఎందుకైనా మంచిది ఒకసారి సిద్ధాంతి గారిని కలుద్దామండి.
त्रिलोचनाय हस्ताङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय गन्धाकिनी चन्दनक्षताय गन्धीश्वर प्रबधनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै नकाराय नमः शिवाय शिवाय गौरी नरविन्द सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमादि पुण्येन्द्रदेवशतशेखराय चन्द्रार्कविश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय स्वरूपाय गदाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय ఏంది స్వామి, ఏదైనా తెలిసినదా? తలదోషం. మూడు తరాలు దాటిన ఇంటిలో ఉండటం మంచిది కాదు. నీ సంతానంతో 4వ తరం ఆరంభమైంది. కాబట్టి మీరు వెంటనే ఇల్లు మారాలి. తరతరాలుగా ఉంటున్న ఇంటిని వదిలేసిపోమ్మంటే మేము ఏడకి పోయే స్వామి? పైగా ఈ ఇంటితో మాకు అనుబంధం ఉండాలి. మా చెల్లి జ్ఞాపకాలున్నాయి. జ్ఞాపకాల కంటే జీవితాలు ముఖ్యం పెద్దిరెడ్డి. నిజమే స్వామి, కానీ ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. పైగా మాకు శత్రువుల భయం కూడా ఉండాది. ఇట్లాంటి సమయంలో కొత్త చోటుకి పోయి ఉండాలంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ప్రమాదం పొంచుంది ఇక్కడే పెద్దిరెడ్డి. ఈ ఇల్లే నీకు కీడు తలబెడుతుంది. తల మార్పిడి జరగాల్సిందే. ఈ ఇల్లు మీద అభిమానంతో ఇక్కడే ఉండాలనుకుంటే నీ కూతురు పెళ్లి జరగదు పెద్దిరెడ్డి. ఏంది స్వామి మీరనేది? అవును, స్థల ప్రభావం వల్ల నీ కూతురు పెళ్లికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ ఇంట శుభకార్యం జరగదు. స్వామి, దోష నివారణ ఏదైనా? మీ బాధ నాకు అర్థం అవుతుంది. ఇంటిని వదిలి వెళ్ళటానికి మీ మనస్సులు ఒప్పుకోవడం లేదు. కానీ 10 మంది మంచి కోరే మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు ఈ ఇల్లు మారక తప్పదు. ఆలోచించుకో పెద్దిరెడ్డి, అభిమానం ముఖ్యమో ఆయుష్ ముఖ్యమో?
ఇప్పుడేం చేద్దామండి? నా కుటుంబం కన్నా నాకింక ఏది ఎక్కువ కాదు భవాని. నా చిట్టి తల్లి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలన్నా, నా వాళ్ళకి ఏ ఆపద కలగకుండా ఉండాలన్నా, తరతరాలుగా నా వంశ జ్ఞాపకంగా ఉన్న ఈ ఇంటిని విడిచిపెట్టక తప్పదు. రే చిన్నా అన్నా, కర్నూలు టౌన్లో ఉన్న మన ఇంట్లో అద్దుకున్న వాళ్ళని వెంటనే ఖాళీ చేయమని చెప్పు. మనం వీలైన తొందరగా ఇల్లు మారదాం. అట్నే అన్నా. అంతా శుభమే జరుగ్గాక. నమస్కారం. నమస్తే అయ్యా. అయ్యా అంతా సర్దేశం అయ్యా. రే చిన్నా అన్నా ఇటారా. చెప్పన్నా. వీళ్ళకి డబ్బిచ్చి పంపించరా. రాములు, సోమయ్య. ఏంది రాములు, ఏంది అట్టా ఉండవు? ఏం లేదయ్యా, మీరు మనూరు వదిలి ఏడుండటం అంటే చాలా బాధగా ఉందయ్యా. మీరు మా అందరికీ తండ్రిలు అంటారు. తండ్రి లేకుండా పిల్లలెట్టా ఉండగలరయ్యా? నేను యాడుంటే ఏంది రాములు, మీ కష్టం వస్తే అయ్యాన్న మీ పిలుపు విన్న వెంటనే మీ ముందుంటాను. ఎట్లాంటి దిగులు పెట్టుకోకుండా పోయి చక్కగా పని చేసుకోండి. అట్టగేనయ్యా. పోండి, వెళ్ళండి. సమయ, అయ్యా, నీ కూతురి పెళ్లి కుదిరినదన్నావు, ఏమైనాది? వచ్చే వారమే పెళ్ళయ్యా. ఈ హడావిడిలో ఆ విషయం ఎందుకులే అని చెప్పేసి తర్వాత చెప్దాం అనుకున్నానయ్యా. చిన్న సోమయ్య, నీ కూతురి పెళ్లి ఘనంగా చెయ్యి. కూతురి పెళ్లి కన్నా తండ్రికి కావాల్సిన నీకేముంటది? మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా. వస్తానయ్యా. చిన్న పద. పదన్నా. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చిదాస్తం ధారయతాం ధ్రువం నూతన గృహ ప్రవేశ ముహూర్త సుముహూర్తోస్తు శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శుభం. అయ్యా, ఆ గుమ్మడికాయ కొట్టి నమస్కారం చేసుకుని గృహప్రవేశం చేయండి.
వైషు, అమ్మా ఈ పసుపు తీసుకెళ్లి వచ్చిన ముత్తైదులందరి కాళ్ళకి రాయమ్మా. అలాగే అమ్మా. వెళ్ళు. అందరూ రండి. అమ్మ వైషు, పెళ్లి కావాల్సిన అమ్మాయి కొత్తింట్లో పాలు పొంగిస్తే అంతా మంచి జరుగుతుంది. నువ్వెళ్ళా పని చూడు. మీకు పసుపు రాసి వెళ్తాను పిన్ని. పిచ్చి తల్లి, నేనంటే ఎంత ప్రేమో. జానకి ఖాళీగానే ఉంది కదా, తను రాస్తుందిలే, నువ్వెళ్ళు. పాపం తను కడుపుతో ఉంది కదా పిన్ని. పిచ్చి పిల్ల, కడుపుతో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే చాలా పుణ్యం వస్తుంది వైషు. అలాగా? అయితే ఓకే. అక్క రా, పసుపు రాద్దుగాని రా. పసుపు రాస్తే మంచిదటరా. రా అక్క. రాయమ్మాయి. చూసావుగా, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందానివే. నీ జీవితం నా కాళ్ల కింద నలిగిపోవాల్సిందే. అసలు పసుపు ఎందుకు రాస్తారో తెలుసు? కీడు లోపలికి రాకూడదని. కల్మషమైన మనసుతో, కలుషితమైన ఆలోచనలతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన కాళ్లని పసుపుతో శుభ్రం చేస్తున్నాను. నువ్వు నా కాళ్లని శుభ్రం చేయగలవేమో కానీ నా మనసులో నీ మీదున్న పగని మాత్రం కాదు. నిన్న స్వామీజీ చెప్పింది విన్నావుగా? ఆ ఇంటికి పట్టిన అరిష్టం ఇంకేదో కాదే, నీ జీవితం నాశనం చెయ్యాలన్న కసితో ఆ ఇంట్లో తిష్ట వేసి కూర్చున్న నేనే. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము.